వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇథనో బాట్ని అంటేనే పురాతన మరియు ఆదివాసీ గిరిజనులు మా పూర్వంలో ఇప్పుడు ప్రస్తుతంలో ఉపయోగిస్తున్నటువంటి మొక్కలు, పండ్లు, కూరగాయలు మానవ సంక్షేమంలో మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అలాగే మూగజీవులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మొక్కలు, పండ్లు అనేదండి. సో అయితే ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్ట్ అయిన వీడియో చూపించబోతున్నాను. నా వెనకాల ఇక్కడ చూడండి, ఇక్కడ కందులు అంటారు వీటిని. ఏమండి, వీటిని కందులు. ఇక్కడ చాలా నాంత హైట్ ఎక్కువగా పెరిగి ఉన్నాయి. సో కందుల్లో రకాలండి. సో చాలా ఉన్నాయి. అడవి కందులు, మరి మామూలు నార్మల్గా పండించే కందులు, ఇలా పేరు చెప్పుకుంటే పాబేసి కుటుంబం చెందినటువంటి కొన్ని అదే కందులు అండి. చూపిస్తా ఇప్పుడు చూడండి. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ పూసి ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, చూసారా? ఇక్కడ ఫ్లవరు. సో డిఫరెంట్గా ఇక్కడ ఒక రకంగా చూడండి ఎలా ఉన్నాయి. ఒకసారి వంకరగా ఇది తిరిగి ఉన్నాయి, ఇదిగో చూసారా, ఇదిగో. సో ఇక్కడైతే ఇప్పుడే పండుతున్నాయి కందులు, కొన్ని పండినవి, పచ్చివి ఉన్నాయి. సో అయితే ఇవి ఏ విధంగా తింటారో ఒకటి తిని చూపించి లాభాలు ఉపయోగాలు చెప్తాను. చూడండి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఇదిగో, ఇవి కొన్ని రెడ్గా ఉంటాయండి. సో రెడ్ కందులు, అడవి కందులు, రెడ్ కందులు ఉంటాయి. తిని చూపిస్తాను, చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కందులు అండి. మా ఆదివాసీ గిరిజనులు పండించే భారతదేశంలోని మా ఆదివాసులు కాకుండా భారతదేశంలో, ఇండియాలో మరి చాలా ఆహారపరంగా మీకు తెలిసి ఉంటుంది కందులు. సో కందుల్లో రకాలు ఉన్నాయి, ఇవి తిని చూపిస్తాను పచ్చివి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఈ కందులు, పచ్చిది కూడా, తర్వాత ఉడికించి కూడా, ఇంకా కూరగాయలు కూడా ఎంతో లాభాలు ఉన్నాయి వీటి కోసం చెప్తాను. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, ఇంకొకటి పండినవి. ఇక్కడ ఇంకా ఒక పెద్ద పువ్వు చూపిస్తాను. ఇక్కడ చూడండి, గరువు నిండా ఇప్పుడు మేము వేస్తున్నాం. ఇది మాదైతే కాదు, మా పెద్దనాన్న వాళ్ళ గరువు ఇదండి. చూడండి ఈ ఫ్లవర్ చూడండి, ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను, దగ్గర చూపిస్తాను. సో కందులు మనం ఏంటంటే సైంటిఫిక్ పరంగా చెప్తుంటాం కాబట్టి, సో సైంటిఫిక్ నేము ఈ కందులని ఖజానాస్ అంటారు. ఇది ఏ కుటుంబం చెందిందంటే, ఇది పాబేసి కుటుంబం చెందినటువంటి ఒక ఫ్లవర్ అండి. చూసారా ఇది? సో ఇదిగో ఫ్లవర్, ఈ మొగ్గలు బడ్స్ ఉంటాయి. ఇదిగో ఇప్పుడైతే పక్వానికి వచ్చేసాయి. చూడండి మా గరువు, అదే మా పెద్దనాన్న వాళ్ళ గరువులో ఎంతో ఈ సంవత్సరం అయితే బాగా వచ్చి ఉంది ఇక్కడ కాపు. ఇదిగో ఫ్లవర్స్ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. ఇక్కడ లోపల కూడా ఇదిగో గుత్తులుగా వచ్చి ఉన్నాయి. ఏమండి చూసారా? అయితే వెంటనే ఇమీడియట్గా ఇంకోటి చూపిస్తాను తిని. ఇంకా ఇదిగో ఈ రకంగా ఉంటాయి, ఇదిగో పచ్చివి. సో చాలా ఇది టేస్ట్గా ఉంటుంది అన్నమాట పచ్చి తిన్నా. ఎక్సలెంట్, సూపర్. ఇప్పుడైతే మేము లాభాలు చెప్తాం. చూడండి గరువు నిండా ఉన్నాయి, చూపించి రావాలి ఒకసారి. లాభాలు చెప్తాం. ఏమండి సైంటిఫిక్ పరంగా దీన్ని ఏమంటారని చెప్పాము. లాటిన్ భాషలో కావచ్చు కందులను ఖజనాస్ అంటారు. ఇవి నవధాన్యాలలో ఒకటి. ఇది చాలా ఏమండి నవధాన్యాలలో ఇది ఒకటి అరుదు అండి. ఇది భారతదేశంలో ఆహారంగా ముఖ్యమైన భాగం ఇది. వీటి నుండి కందిపప్పును కూడా తయారు చేస్తారండి. కందులు ఇవి ఏ జాతి అని చెప్పాము, పాబేసి కుటుంబం చెందినటువంటి ఒక కందిపప్పు అని చెప్పుకోవచ్చు. అంటే కందిపప్పు తయారు చేస్తారు. ఇవి చాలా లాభాలు ఉన్నాయి. ఏంటంటే ఇది భారతదేశ ఉపఖండంలో అత్యధికంగా ఇది ఎంతో పండిస్తుంటారు మన గిరిజనులు. ఇది చాలా ప్రోటీన్లు ఇక్కడ ఉంటాయి. సో ఆహారంలో చూద్దాం. ఇది భారతదేశంలో కందిపప్పును ఎంతో చాలామంది పండిస్తుంటారు. ఇది ఏమంటే ఎక్కువగా ప్రోటీన్స్గా వనరుగా చెప్పుకోవచ్చు ఉండేది. చూసారా? ప్రోటీన్, అతి ముఖ్యంగా ప్రోటీన్ కలిగినటువంటి ఒక ఖజానాస్ అన్నమాట. ఇక్కడ చెప్పాము చూసారు. ఇది ఇక్కడ చాలా గుర్తులు ఇంకా పండుతున్నాయి. ఇప్పుడే ఫ్లవర్స్ వచ్చి సీజన్ ఇది. చూడండి, అంటే కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎప్పుడు పండించాలి ఎప్పుడు అనేది కూడా నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తుంటానండి. ఇది నెక్స్ట్ మంత్ ఇది పక్వానికి వచ్చేస్తుందండి. సో ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి
ఏమండి మార్చిలో ఇవి పక్వానికి వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు వేసామంటే మేము జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటే 6-7 నెలల్లో ఇవి కందులు తయారవుతాయండి. సో చూపించాను, మళ్ళీ ఒకసారి చూడండి ఎంతో చక్కగా ఇవి కందులు ఈ రకంగా ఉన్నాయండి. సో చూసారు కదా. ఇంకా కొండ కందులు అయితే రెడ్ కలర్లో ఉంటాయి చాలా, అవి చాలా పెద్దవి కొండ కందులు. ఇవి చూడండి, అది అక్కడ కూడా చాలా విపరీతంగా పెరిగి ఉన్నాయి, నా అంత హైట్లో ఉన్నాయి. ఇంకో తింటున్నాను చూడండి, చూసారా అదంతా గరువు నిండా ఉన్నాయి మా పెదనాన్న వాళ్ళ దగ్గర. సో మీరు కూడా ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే ఇతరులకు ముందుగానే చెప్తున్నాను కదా, ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మా ఆదివాసీ గిరిజనులు ఏ విధంగా పండించి తినేవాళ్ళు, కూరగాయల రూపం కావచ్చు, అలాగే ఇథనో మెడిసిన్ పరంగా కావచ్చు, ఇలాగా ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి మీరు 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈరోజైతే నేను చక్కగా ఒక కజనస్ కందులు, పాబేస్ కుటుంబం చెందినటువంటి కందులు గురించి చెప్పామండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోతో వస్తాను. కాబట్టి మీరు వెంటనే నా ఛానల్కి ఫాలో అయ్యి వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ నండి, ఉంటాను.